నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ 22వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు అస్సాంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రం నుండి సాయంత్రం 5 గంటలకు ఈ నెల 13న రైతుల ఖాతాలోకి అయితే అందరికీ ఒకటేసారి అయితే ఈ రాష్ట్రాల వారీగా అమౌంట్ అయితే పడనుందన్నమాట. దాదాపు 10 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి సంబంధించి కూడా ఇటీవలే కొన్ని రూపొందించారన్నమాట. సో ఎవరికి అమౌంట్ అనేది పడుతున్నాయి, ఎవరికి డబ్బులు అనేవి పడవు. ఈ 21వ విడత డబ్బులు పడిన వారికి అందరికీ కూడా ఈ 22వ విడత డబ్బులు అనేవి మీకు పడాలనుకున్న వారందరూ కూడా మీరు ఏం చేయాలనే పనులకు సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు ఒక స్పష్టత ఇస్తానమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. నరేంద్ర మోదీ గారు సాయంత్రం 5 గంటలకు ఈ నెల 13న వచ్చేసి కూడా ఈ యొక్క నిధులను విడుదల చేసేందుకైతే ఈ అఫీషియల్ అనౌన్స్ అయితే చేశారన్నమాట. సో మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే పడనుంది. ఇటీవలే కేంద్రం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. రైతులకు ఇప్పటికే ఈ ఫార్మర్ ఐడి కార్డు అనేది ఒక రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చిందనమాట. మీకు అంతకుముందు కూడా నేను తెలియజేస్తూనే వస్తున్నాను. సో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కొన్ని రాష్ట్రాలకైతే ఇది తప్పనిసరిగా ఈ కార్డు అనేది కలిగి ఉండాలి. అందులో మన తెలంగాణ రాష్ట్రం ఒకటన్నమాట. సో మీరు అందరూ కూడా గమనించాలన్నమాట. మీకు 2000 రూపాయలు ఒకవేళ మళ్ళీ పడకపోతే మీరు మళ్ళీ ఎందుకు పడలేదని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే అడగలేరు. ఎందుకంటే డబ్బులకు సంబంధించి కూడా మీరు ముందుగా ఇవన్నీ కూడా పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? సరే, ఇప్పుడు ఇంకా ఏం ప్రక్రియలు పూర్తి చేసుకోవాలనే వివరాలకు అనేది అయితే వెళ్దామన్నమాట. సో ఈ యొక్క విషయం వచ్చేసి కూడా మీరు పూర్తి వరకు అయితే చూడాల్సిన అంశం అన్నమాట. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయి. మీ అందరి ఖాతాలోకి అయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉంటారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మరి ఎక్కడ చేస్తారని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట. మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఉన్న తర్వాత మీ అందరికీ కూడా ఒక కార్డు అనేది అయితే రైతుకి ప్రతిష్ఠితంగా పొందుతున్న రైతులందరికీ కూడా ఈ రైతు కేవలం గుర్తించడానికే రూపొందించారన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఆధార్ కార్డు ఉన్నది, అలాగే రేషన్ కార్డు ఉన్నది. ఇవన్నీ కార్డులు ఎలా ఉన్నాయో, ఓటర్ ఐడి కార్డు ఎలా ఉన్నాయో అలాగే రైతును గుర్తించడానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అందరికీ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ముఖ్యంగా మన తెలంగాణ రైతులకైతే రైతు భరోసా డబ్బులు పడాలన్నా, పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఒకవేళ మీ సేవా సెంటర్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారన్నమాట. అక్కడ పూర్తి చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఆ కార్డు అనేది లేకపోయినా సరే అప్లికేషన్లో తప్పనిసరిగా మీ నేమ్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు నేమ్ అనేది లేకపోతే ఏమవుతుందని అయితే అనుకోవచ్చు. ఆ మీ నేమ్ అనేది లిస్టులో లేకపోతే మీ ఖాతాలోకి పడేది 2000 రూపాయలు సమయం అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే 21వ విడతలో పడ్డది. 22వ విడత మళ్ళీ ఇన్స్టాల్మెంట్ విడుదల చేసిన వెంటనే దాదాపు 10 కోట్ల మంది లబ్ధి పొందనున్నారన్నమాట. ఇది మన ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు. దాదాపు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకైతే ఈ పథకం అనేది అయితే వర్తించనుంది. దేశ ప్రధానమంత్రి గారు బటన్ నొక్కిన వెంటనే రైతుల ఖాతాలోకి 2000 రూపాయలు యథావిధంగా టకీ అని అయితే పడతాయి అన్నమాట. అంటే మనకు ఇటీవల రైతు భరోసా అమౌంట్ ఇంకా ప్రభుత్వం చూసుకున్నట్టయితే పడుతున్నాయని అయితే అక్కడక్కడ వినిపిస్తుంది అనమాట. సో అది మరి ఏమాత్రం అంత పుకారో మరి రియలో తెలియదు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. కేంద్ర ప్రభుత్వం అయితే ఎట్లయితే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. 2000 రూపాయలు అయితే ఖాతాలో పడతాయి. సో ఇది ఒక ఉపశమనం అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రైతులకు. ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు అనేవి ఇంతవరకు అయితే పడలేదు. సో రైతులందరూ కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. సో ఇది ఒక చాలా వరకు అయితే ఉపశమనమే అన్నమాట. సో మీ యొక్క చర్యకు సంబంధించి కూడా ఇప్పటికే నేను మీ అందరికీ కూడా ఈ ప్రక్రియకు సంబంధించి కూడా తెలియజేశాను అనమాట. పీఎం కిసాన్ సంబంధించి మీరు ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాను. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి కూడా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అయితే మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను అనమాట. సో మీరు చేసుకోండి. మీకు ఖాతాలోకి సాయంత్రం 5 గంటలకు ఈ నెల 13న గెట్ రెడీ.